శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వైశాఖ పురాణం 17వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. వాయుదేవుడు ఓదార్చిన తర్వాత యమధర్మరాజు బ్రహ్మదేవుణ్ణి చూసి చేతులు జోడించి, స్వామి, సర్వలోక పితామహ బ్రహ్మదేవ, నా మాటలు వినండి. నేను నా కర్తవ్యాన్ని నిర్వహించలేకపోతున్నాను. నేను చెయ్యాల్సిన పనిని చేయలేకపోతున్నాను. నాకు చాలా బాధగా ఉంది. మరణ సమయంలో వచ్చేదానికన్నా తీవ్రంగా బాధపడుతున్నాను. మీ ఆజ్ఞను పొంది ఈ పనిని నేను చెయ్యలేకపోతున్నాను. ఏదైనా సరే తన యజమాని చెప్పిన పనిని అతడు చేసే తీరాలి. సేవకుడు అలా చేయకపోతే అతడికి ఎన్నో జన్మల్లో నరకం తప్పదు. అతడు కావాలని చేయకపోతే కొయ్యపురుగుగా ఎన్నో బాధలు పడాల్సి వస్తుంది. అతి తెలివిని ఉపయోగించి యజమాని చెప్పిన పనిని చేయకపోతే అతడు భయంకరమైన నరకకూపంలో 300 కల్పాలు గడిచేంత వరకు అక్కడే బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత భూమి మీద క్రూర మృగాల జన్మలు ఎత్తుతాడు. అధికారి బాధపడి తన పనిని తానే చేసుకుంటే సేవకుడు ఎన్నో జన్మల వరకు ఘోర నరకంలోనే ఉంటాడు. కాకి మొదలైన జన్మలని ఎత్తి చాలా బాధపడతాడు. పశుపక్షాదుల జన్మలలో బాధపడుతూనే ఉంటాడు. తన పనిని చేసుకోవడం కోసం యజమాని చెప్పిన పనిని నిర్లక్ష్యం చేసినవాడు ఎలకగా జన్మిస్తాడు. అతడికి 300 కల్పాల కాలం గడిచేంత వరకు కూడా ఆ ఎలక జన్మ నుంచి విముక్తి కలగదు. సమర్థుడై ఉండి కూడా ఇంటిలోనే వృధాగా ఉంటూ యజమాని చెప్పిన పనిని చేయకపోతే అతడు పిల్లిగా పుడతాడు. మీ ఆజ్ఞని నేను పాటిస్తూ జీవులు చేసిన పాపాలను బట్టి వారి యొక్క కర్మలను విధిస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు ఆ పనిని చెయ్యలేకపోతున్నాను. దీనికి కారణం కీర్తిమంతుడు అనే మహారాజు. అతడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. సముద్రం విస్తరించి ఉన్నంత భూమిని అతడు పరిపాలిస్తున్నాడు. అతడు ప్రతి ఒక్కరి చేత వైశాఖ మాస వ్రతాన్ని చేయిస్తున్నాడు. అన్ని ధర్మాలని వదిలేసిన వారు, తల్లిని తండ్రిని ఎప్పుడూ పూజించని వాళ్ళు, పెద్దలని గౌరవించని వాళ్ళు, ఎప్పుడూ తీర్థయాత్ర చేయని వాళ్ళు, అసలు మంచి పనులేవీ తెలియని వాళ్ళు కూడా హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఇవి ఏవీ చెయ్యని వాళ్ళు కేవలం వైశాఖమాస వ్రతాన్ని పాటించటం వల్ల వారందరూ కూడా విష్ణులోకాన్ని చేరుకుంటున్నారు. వారే కాదు, వారి తండ్రి తాతలు అందరితో కలిసి విష్ణులోకాన్ని చేరుకుంటున్నారు. వైశాఖ వ్రతాన్ని ఆచరించిన వారు తండ్రి తరపున వారు, తల్లి తరపున వారు, తండ్రి వల్ల ఇతర స్త్రీకి పుట్టినవారు, భార్య వైపు వారు, వీరందరూ వారు చేసుకున్న పాపపు పట్టికలని నేను రాయించాను. అయితే ఆ పాపపు పట్టికలో వారు చేసిన తప్పులన్నీ తుడిచివేసుకుపోయాయి. దీనికి కారణం వారు చేసిన వైశాఖ వ్రతం. దీనివల్ల వారందరూ సరాసరి విష్ణులోకాన్నే చేరుకుంటున్నారు. ఈ పరిస్థితిని చూస్తుంటే నాకు తల ముక్కరైపోతున్నట్టు ఉంది. సామాన్యంగా ఒకడు చేసిన కర్మ ఆ ఒకరికే చెందుతుంది. అతడు చేసిన పాపమో పుణ్యమో అతడే అనుభవిస్తాడు. కానీ వైశాఖ మాసంలో ఒక్కడే ఈ వ్రతాన్ని చేసినా సరే అతడి తండ్రి వైపు వారు, తల్లి వైపు వారు, భార్య వైపు వారు, మొత్తం 21 తరాల వరకు వారు చేసుకున్న పాపాలన్నీ క్షయమైపోవడమే కాకుండా విష్ణులోకాన్ని చేరుకుంటున్నారు. వీరే కాక వైశాఖ వ్రతాన్ని చేసిన వారి భార్య వైపు వారు, భార్య వైపు తరపు వారందరూ కూడా విష్ణులోకాన్నే చేరుకుంటున్నారు. ఈ వైశాఖ వ్రతం చేసిన వారు ఎటువంటి వారైనా సరే యమలోకం వైపు కూడా చూడవలసిన అవసరం లేకుండా 21 తరాలతో కలిసి సాక్షాత్తు విష్ణులోక సాన్నిధ్యాన్ని చేరుకుంటున్నారు. యజ్ఞయాగాదులు చేసినవారు, దాన ధర్మాలు చేసినవారు, తీర్థయాత్రలు చేసినవారు, ఎన్నో వ్రతాలు నోములు చేసినవారు, వీరందరికన్నా కూడా అధికమైన ఫలితం వైశాఖ మాస వ్రతం చేసిన వారికి దొరుకుతోంది. వీరు ఏ తీర్థయాత్రలు చేయట్లేదు, ఏ యజ్ఞయాగాదులు చేయట్లేదు. అయినా సరే వీరికి కలిగే ఫలితంలో కొద్దిపాటిది కూడా యజ్ఞయాగాదులు చేసేవారికి కలగటం లేదు. ప్రయాగ పుణ్యక్షేత్రంలో నదీ ప్రవాహంలో దూకి మరణించిన వారి కోరికలు తీరుతాయి అని ఒక మాట ఉంది. అయితే అటువంటి వానికి కలిగే ఫలితం కంటే వైశాఖ వ్రతం చేసిన వారికి సునాయాసంగా అంతకంటే ఎక్కువ ఫలితాన్నే పొందుతున్నారు. వైశాఖ మాసంలో సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి స్నానం చేసి శ్రీమన్నారాయణుని భక్తి శ్రద్ధలతో పూజించి కథాశ్రవణం చేసి ఆ తరువాత యథాశక్తిగా దాన ధర్మాలు చేస్తున్నారు. ఇవి చేయటం వల్ల మానవుడు సులభంగా విష్ణులోకాన్ని చేరుకుంటున్నారు. వైశాఖ వ్రతం చేసిన పాపాత్ములైనా సరే శ్రీమన్నారాయణుడి లోకమైన వైకుంఠాన్ని చేరుకుంటున్నారు. ఇది సరైనదిగా అనిపించడం లేదు. కీర్తిమంతుని ఆజ్ఞ వల్ల వైశాఖ వ్రతాన్ని పాటించిన మంచి పనులు చేసిన వారైనా, చెడు పనులు చేసేవారైనా, చెడు ఆలోచనలు కలిగి ఉన్నవారైనా
వారందరూ శ్రీమన్నారాయణుణ్ణే చేరుకుంటున్నారు. ఓ సృష్టికర్త అయిన బ్రహ్మదేవ, మీ ఆజ్ఞను పాటిస్తున్న నన్ను నా పనిని చేయనివ్వకుండా అడ్డగిస్తున్నాడు. కాబట్టి ఈ కీర్తివంతుణ్ణి శిక్షించడం తప్పకుండా ఉత్తమమైనది అనిపిస్తోంది. ఊరుకుంటే అందరూ వైశాఖ వ్రతాన్ని పాటిస్తారు. వారందరూ అలా పాటించడం వల్ల అందరూ విష్ణులోకాన్ని చేరుకుంటారు. ఇందువల్ల నరకము, స్వర్గము 2 లోకాలు శూన్యమైపోయాయి. ప్రజలు చేసిన పాపాలని బట్టి పాప పట్టికలో నేను వారి శిక్షలను రాస్తున్నాను. అవి మళ్ళీ జరిగిపోతున్నాయి. వాటిని తుడిపేయాల్సి వస్తోంది. ఈ యమదండాన్ని, ఈ పట్టికని మీ పాదాల దగ్గర పెడుతున్నాను. మీరు ఏం చేస్తారో మీ ఇష్టం స్వామి. కీర్తిమంతుని తల్లి ఎంత గొప్పదో! శత్రువుల మీద విజయాన్ని సాధించగలిగే కుమారుణ్ణి కన్నది. ఆమె నిజంగా వీరవనిత. కానీ నా తల్లి నన్ను ఎందుకు కన్నదో తెలియటం లేదు. శత్రువుల మీద విజయాన్ని సంపాదించలేక ఓడిపోయి తిరిగి వచ్చాను. నా జన్మే వ్యర్థంగా అనిపిస్తోంది. కీర్తివంతుని కన్న తల్లి నిజంగా ఒక వీరమాత. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కీర్తివంతుడు సామాన్యుడు కాదు. నా రాతనే మార్చేశాడు. ఇలా నా రాతని మార్చిన వారు ఇంతవరకు ఎవ్వరూ లేరు. ఇది అపూర్వమైన విషయం. అందరి చేత వైశాఖ వ్రతాన్ని ఆచరింపజేసి స్వయంగా హరిభక్తుడై ప్రజలందరినీ విష్ణులోకానికే పంపించినవాడు. కీర్తిమంతుడంతటి గొప్పవారు ఇంకెవ్వరూ లేరు. ఇలా బ్రహ్మదేవుడు ముందు యమధర్మరాజు తన బాధనంతా వివరించారు. ఇదంతా విన్న బ్రహ్మదేవుడు తిరిగి సమాధానాన్ని ఇస్తున్నారు. బ్రహ్మదేవుడు చెప్పిన ఆ సమాధానం ఏంటి? యమధర్మరాజు ఎలా సమాధానపడ్డారు? వైశాఖ మాస ధర్మాలు ఇంకా ఎలా ఉన్నాయి? ఈ విషయాలన్నీ మనం వచ్చే అధ్యాయంలో తెలుసుకుందాం. ఈ అధ్యాయం ఇక్కడితో సంపూర్ణం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.